ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. విచ్చేయండి హిమవంత, విచ్చేయండి మైనారాణి. నందీశ్వర, పరమేశ్వరులు సమాధిలో ఉన్నట్టున్నారే? అందులో ఆశ్చర్యమేముంది హిమవంత? ఆశ్చర్యం కలగవలసింది పరమేశ్వరుడు సమాధిలో లేకపోతేనే. ఆ ఆశ్చర్యం కలిగే స్థితి ఎప్పుడొస్తుంది నందీశ్వర? అటువంటి స్థితి ఎప్పుడో ఎవరికీ తెలియనే తెలియదు. కాస్తైనా చెప్పలేరా? లేదు లేదు, పరమేశ్వరుని సమాధి ఎప్పుడు ముగుస్తుంది అనే విషయం ఎవ్వరూ ఏమీ చెప్పలేరు. తమరే స్వయంగా ప్రయత్నించి చూడండి. శివశంకర, మా పుత్రికకు సుబుద్ధినియ్యి, ఆమెకు మార్గదర్శనం చెయ్యి పరమేశ. ఆమెకు నచ్చజెప్పు, ఆమె సమాధిని అంతం చెయ్యి పరమేశ. ఓం నమః శివాయ. మానవరాజు మహాబలి తారకాసురునికి జయము. ఎలా కలుగుతుంది జయం? బ్రహ్మ నన్ను స్వర్గం విడిచిపెట్టమని ఆదేశమిచ్చారు. తపోజ్వాలలకు తట్టుకోలేక మేము స్వర్గం విడిచిపెట్టాం. ఇక తిరిగి మళ్ళీ స్వర్గాన్ని జయించి ముల్లోకాలపైన విజయం సాధించేదాకా ఇటువంటి ఉత్తుత్తి వ్యర్థపు జయం వల్ల లాభం ఏమిటి? స్వర్గపు కలలన్నీ ఇక సమాప్తం అయిపోయే దానవరాజా. ఎందుకు మా నిరాశని ఇంకా పెంచుతావు సేనాపతి? చూసినది విన్నది మాత్రమే చెబుతున్నాను స్వామి. హిమవంతుని పుత్రిక పార్వతి తపస్సు ఎంత తీవ్రమైందంటే పరమేశ్వరుడు ఆమె పట్ల ప్రసన్నుడై ఆమెతో వివాహానికి ఎప్పుడైనా అంగీకరించగలడు. లేదు, అలా జరగనివ్వను. అలా ఎన్నటికీ జరగదు. నేనలా ఎన్నటికీ జరగనివ్వను. ఇక శివ పార్వతుల వివాహం జరిగితే నా యముడు శివపుత్రుడు జన్మిస్తాడు. నేను శివ పార్వతులను ఎన్నటికీ కలవనివ్వను. నువ్వు వెళ్ళు. పార్వతిని తపోస్థలం నుంచి ఎత్తుకొచ్చి ఆమెను అంతమొందించు. వెళ్ళు. ఏమైంది సేనాపతి? నీ ముఖాన ఈ భయం ఎందుకు? ప్రాణ భయం ఎందుకు నీకు? విన్నాను, పార్వతి శక్తి అవతారమట. విన్నాను. సేనాపతి, నీవు కేవలం వింటూనే ఉంటావు, దేన్ని చూడవు నువ్వు. చూసిన వారి మాటలే విన్నాను నేను. మనం గనక పార్వతి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే మన జాతి మొత్తం నాశనం అవుతుందట. ఇది కూడా నీవు విన్నదే, చూసింది కాదు. సేనాపతి, నువ్వు ఈ మూర్ఖత్వాన్ని నుంచి బయటపడి కళ్ళు తెరుచుకొని చూడు. ఆ పార్వతి శివుని ప్రసన్నుణ్ణి చేసుకోలేక అతన్ని పొందటానికి తపస్సు చేస్తూనే ఉంది. ఆమెలో ఇంతటి శక్తి బలము ఎక్కడివో ఆమె మన అసురులను అంతమొందించగలదా? నీవు నీ సేనలో శక్తిశాలులు భయంకరులైన వారిని తీసుకెళ్ళి ఆమెను సమాప్తం చేయి. వెళ్ళు. నేను తమ ఆజ్ఞను పాటిస్తాను మహాబలి. కానీ తమరు కాస్త మళ్ళీ ఆలోచించండి. సత్యం ఏంటంటే ఆ పార్వతి శక్తి యొక్క అవతారమే. ఆమె తపోబలం జ్వాలల వల్లనే స్వర్గం నుంచి మనం ఇక్కడికి పారిపోయి వచ్చాం. మరొకసారి ఆమె పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే మనం ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోగలం? ఆమె పట్ల మనం చేసిన అక్రమాలు మనకు తప్పక అనర్థదాయకం కాగలవు. సేనాపతి, నువ్వు పిరికి పందవైపోయావు. నీ బాహువుల్లో ఇంకా శక్తి తగ్గిపోయింది. వెళ్ళు, నపుంసకుల గుంపులో కలిసిపో. అలాంటి కటువైన మాటలని నన్ను అవమానించకండి మహాబలి.
పిరికి పొందని నపుంసకుడని అనిపించుకోవడం కన్నా నేను ఇక పార్వతి కోపానికి కాలిపోయి అంతమవడం నయం. అలా అనుకోవడం ఉచితమే, కానీ అలా జరగదు. నువ్వు నీ వీర సైనికులను తీసుకెళ్ళు, అంతం చెయ్యి ఆ పార్వతిని. నాశనం అవుతుంది పార్వతి, ఇంకా జన్మించడు శివపుత్రుడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం అడుగో పార్వతి, రండి ఈమెను చంపేద్దాం. నమః శివాయ, ఓం 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 నమః శివాయ. దానవరాజు మహాబలి తారకాసురుడికి జయము. అనర్థం అనర్థం జరిగింది మహాబలి, అనర్థం జరిగింది. నాగాసుర, నీ గొంతు పాడైందేమిరా? కాస్త శాంతంగా నెమ్మదిగా చెప్పేం జరిగిందో. దైత్యరాజా, తమరు పార్వతి వినాశనానికని సేనాపతిని సైనికుల్ని పంపారు. అవును, పంపించాను. అయితే ఇక వారు మళ్ళీ తిరిగి రారు. ఎందుకు రారు? ఎందుకంటే పార్వతి తపోజ్వాలలు స్వాహా చేసేసాయి, అందరూ చచ్చిపోయారు. ఓరి దుష్టుడా, అశుభ సమాచారం అందరి ఎదుట చెప్తున్నావు. వచ్చే త్రిలోక విజయం ఎప్పుడు అవసరం అవుతోంది. త్రిలోక విజయానికి యాత్ర మేము స్వర్గలోకంతో మొదలెడతాం. ముందు స్వర్గలోకం, తర్వాత ఇతర లోకం. శివ పార్వతుల వివాహ అవకాశాలన్నీ ఈ విజయయాత్రతోనే ముగిసిపోతాయి. ఇంకా మిగిలేది ఎవరు? విరోధుల్లో ఎవరు మిగులుతారు? ఎవరు మిగలరు విరోధుల్లో. స్వామి, అటు చూడండి, దేవరిషి నారదులు. దేవర్షి, 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 ఇప్పుడేగా వచ్చారు, అప్పుడే వెళుతున్నారా? ఇంద్రసభలో తమరికి స్వాగతం. రండి, విచ్చేయండి. దేవేంద్రుడికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను, కానీ దేవేంద్రుడేమో నృత్యము గాన విలాసాల్లో మునిగి ఉన్నారు. నారాయణ నారాయణ. పదండి. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. దేవేంద్ర, విలాసానికి శక్తికి శత్రుత్వం ఉంది. రెంటినీ నిర్వహించడం ఒకే స్థానంలో సంభవం కాదు సుమా. దేవర్షి, దేవర్షి, తమరి యొక్క తాత్పర్యం చూడబోతే నృత్యం చూసి ఆనందించినంతనే ఆ విలాసాల వల్ల తమ శక్తి క్షీణిస్తుందనా? తమరు ఆశీర్వాదం ఇవ్వలేరనా? ప్రతి మనిషి చరితార్థుడు కాగలిగిన సత్యం ఇదే దేవేంద్ర. విలాసం వల్ల శక్తి క్షీణించిపోతుంది. ఎవరి శక్తి అలా క్షీణిస్తుందో వారు ఆశీర్వాదమే కాదు, తమకు శుభం కోరుకునే యోగ్యత కూడా పూర్తిగా కోల్పోతారు. నారాయణ నారాయణ. అద్భుత సత్యమిది. జగద్వ్యాపక సత్యమిది, శాశ్వత సత్యమిది. దేవేంద్ర, ఈ సత్యం మన మీదే ప్రయోగించుకుందాం. అదెలా దేవర్షి? గతం ప్రారంభం నుండి భవిష్యత్తు ముగిసేదాకా ఆలోచనల గమనం ద్వారా. దేవేంద్ర, గతంలో విలాసప్రియత్వం వల్ల తమరి శక్తి క్షీణించింది.
అప్పుడు అసురులు తమపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించారు. ఆ స్థితిలో మీరు కారడవులు పట్టారు. ఒకసారి పరమపిత బ్రహ్మను, ఒకసారి మహావిష్ణువును, ఒకసారి పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆర్తనాదాలు చేశారు, మిమ్మల్ని తారకాసురుడు నుంచి రక్షించమంటూ. పార్వతీదేవి కృపాశక్తుల వల్ల పరమపిత బ్రహ్మదేవులు తారకాసురుణ్ణి స్వర్గం నుంచైతే వెళ్ళగొట్టారు. కానీ ప్రస్తుతం మీరు ఒక సత్యాన్ని మర్చిపోయారు. తారకాసురుడు చావలేదు, బతికి ఉన్నాడు. తమరి విలాసప్రియత్వం అతన్ని ఎక్కువ జీవితుడిగా, ఎక్కువ బలవంతుడిగా చేస్తుంది. అతడు మళ్ళీ స్వర్గంపై దాడి చేస్తాడు, మిమ్మల్ని ఓడించి విజయం సాధిస్తాడు. భవిష్యత్తులో మళ్ళీ స్వర్గాధిపతి అయి కూర్చుంటాడు. లేదు దేవర్షి, లేదు. తమరు మా హితం కోరేవారే, మరి ఈ అశుభాలెందుకు కోరుతున్నారు? ఇది అశుభం కోరడం కాదు దేవేంద్ర. నేను మిమ్మల్ని హెచ్చరిద్దామని సత్యాన్ని అభివర్ణించే ప్రయత్నం మాత్రమే నేను చేశాను. అది మీరు చేయాలి, అది మీకు లాభిస్తుంది. నారాయణ నారాయణ. నేనా? ఎలా చేయగలను? దూరదృష్టిని సాధించగలిగితే మీరు చేయగలరు. పదండి, ముందు నేను మొదలు పెడతాను, ఆ పైన తమరు కొనసాగిద్దురు గాని. నారాయణ నారాయణ. మొట్టమొదట మీరు ఆమోదించవలసినది తమరు మళ్ళీ స్వర్గాధిపతులయ్యారని. మాకేమిటి, సర్వ జగత్తుకు తెలుసు. నారాయణ నారాయణ. దేవేంద్ర, సర్వ జగత్తుకు ఇది కూడా తెలుసు. తారకాసురుడు బతికున్నాడని, స్వర్గాధిపతి అవుదామనే దురాశ అతన్ని స్వర్గం వైపు లాక్కొస్తుంది. దేవేంద్ర, మనకిది కూడా బాగా తెలుసు. తారకాసురుని వధించగలిగిన వాడు అసలింకా పుట్టనే లేదని. అప్పటిదాకా అసురరాజు తారకాసురుడు ఎప్పుడైనా... వద్దు దేవర్షి, వద్దు. ఇక చాలించండి. చాలించాల్సింది దేవేంద్రుడే శచీదేవి. ఆయనకు బాగా తెలుసు తారకాసుర వధ కేవలం శివపుత్రుడే చేయగలడని. ఇక మేము ఏ కష్టాలను సహించలేము దేవర్షి. స్వర్గాన్ని వదిలి మేము ఎన్నెన్నో బాధలు అనుభవించాము. అందుకే ఇక తారకాసురుని వధ తప్పక జరుగుతుంది. దేవేంద్రుని కాస్త అడిగి చూడండి, అది ఎప్పుడు ఎలా జరుగుతుందో. నారాయణ నారాయణ. జరిగితే శివపుత్రుని ద్వారానే. కానీ శివపార్వతులకు వివాహం అవుతుంది, అప్పుడే శివపుత్రుడు జన్మిస్తాడు. శివపార్వతుల వివాహం ఎప్పుడు అగ్నిదేవ? ఆ పరమేశ్వరుడు వివాహానికి ఆమోదం తెలపగానే. మూల ప్రశ్నకింకా సమాధానం రాలేదు వరుణదేవ. ఆ పరమేశ్వరుడు వివాహానికి ఆమోదం ఎప్పుడు తెలుపుతారు? దేవర్షి, ఇక ఇప్పుడు తమరే మాకు మార్గం చూపాలి. మాకు చెప్పండి, మేమేం చెయ్యాలో. దేవేంద్ర, మీరు దూరదృష్టి కలిగి శక్తిశాలుడు కావాలి. విలాసలోలతను విడనాడి పురుషార్థం కోరండి. పరమేశ్వరుని వద్దకు వెళ్ళి విన్నవించండి. పార్వతి తపస్సును ఆయన సఫలం చేసి వివాహానికి అంగీకరించాలి. దేవర్షి, మేము ఇప్పుడే తమరి నాయకత్వంలో ఆ పరమేశ్వరుని వద్దకు వస్తాం. తప్పక వెళదాం. హర 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 మహాదేవ, 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 హర హర మహాదేవ. దేవర్షి, పరమేశ్వర్లు ఇక్కడ ఉన్నట్టుగా లేరు. ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? పదండి, నందిని అడుగుదాం. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి నారదులకు, దేవేంద్రులకు, దేవతలకి నా ప్రణామం. కళ్యాణమస్తు. కళ్యాణమస్తు నంది. నంది, పరమేశ్వరులేరి? ఎక్కడికి వెళ్ళారో ఏమో, ఇంతదాకా ధ్యాన సమాధిలో ఉన్నారు. అకస్మాత్తుగా అదృశ్యులయ్యారు. కానీ అదృశ్యులై ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తిరిగి ఎప్పుడు వస్తారు?
ఈ విషయంలో అధికారపూర్వకంగా ఏమీ చెప్పలేను. పోనీ అనధికారపూర్వకంగా చెప్పగలవా? తమరు పరిహాసం చేస్తున్నారు దేవర్షి. అపకారం అన్యాయము చెయ్యను, కేవలం పరిహాసమే చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది దేవర్షి? జరిగేది విధి విధానాన్ని బట్టే కదా. ఏమిటా విధి విధానం? అదే కనుక తెలిసిపోతే ఇంకా మిగిలేదేముంటుంది కనుక. విధి విధానము రెండిటికీ గౌరవమే ఉండదు అసలు. అయితే మేమింకా పరమేశ్వరుని కొరకే నిరీక్షించాలా? ఎప్పటిదాకా నిరీక్షిస్తారు? ఎప్పుడొస్తారో ఏమో. నాకు ఆయన దర్శన భాగ్యమే కలగలేదు. ఆ భాగ్యం మాకు కలగలేదు. మరి నేను అనుకోవడం దేవేంద్ర, మనమిక్కడికి రాకమునుపే పరమేశ్వరునికి మన రాక గురించి పూర్తిగా తెలిసిపోయింది. అందుకే మనకు దర్శన భాగ్యం ఇవ్వకుండా ఉండటానికి వారు అదృశ్యులయ్యారు. నేను ఒక్కడనే ఇక్కడికి వచ్చుంటే దర్శనం తప్పక కలిగేది. కానీ మీ వల్ల నాకు కలగలేదు. అంటే వారు కేవలం మాపై అలిగారన్నమాట. అంటే వారు అదృశ్యులవడం దాన్నే సూచిస్తోంది. మరైతే అందుకు కారణం ఏమై ఉంటుంది దేవర్షి? దేవేంద్ర, ఇక అన్ని కారణాలను, కార్యాలను, మార్గాలను నేనే తమకు చెబుతూ ఉంటే తమరేం చేస్తారు? అంతకన్నా మంచి పని ఏమిటంటే తమరు తమ స్వర్గపు సింహాసనాన్ని నాకు అప్పగించేయండి. ఈ కరతాళాలు వీణ తమరు తీసుకోండి. పరమేశ్వరుడు ఎలాగూ మాపై అలిగారు, ఇక తమరు కూడా అలిగితే మాకు శుభం ఎలా కలుగుతుంది? నేను అడగలేదు దేవేంద్ర, అసంతుష్టుణ్ణి. తమరికి ఇది కూడా తెలియదా పరమేశ్వరుడు మీపై ఎందుకు కలిగి ఉంటాడో? తమరు మరిచారా? మన్మధుణ్ణి మీరు పరమేశ్వరుని మీదకి ప్రేరేపించి ఆయనకు కోపం తెప్పించలేదా? ఆయన అదృశ్యులయ్యారంటే ఇదే అర్థం. ఆయన ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేదు. అందుకే ఆయనకు మీపై అతి కోపం. అయితే ఇక మేమేం చెయ్యాలి? ఏం చెయ్యాలా? జాగ్రత్తగా ఉండాలి దేవేంద్ర. స్వర్గాన్ని, తమను, తమ అధికారాన్ని, సమస్త దేవగణాలను తమరు కాపాడుకోవాలి. అందుకోసం తారకాసుర వధ జరగాల్సిందే. ఆ వధకు గాను పరమేశ్వరుడు ప్రసన్నుడు కావడం అత్యవసరం. అటువంటి వారు ప్రసన్నులు కావాలంటే మనం సత్ప్రవర్తన, సద్గుణాలు, సద్భావనలతో వారిని ప్రసన్నులు చేసుకోవాలి. దేవర్షి, నేను తమరి మార్గదర్శకత్వాన తప్పక నడుస్తాను. తమకదే శుభం కలిగిస్తుంది దేవేంద్ర. అనండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రతి ఒక్క క్షణము రేయింబవలు శ్వాసలతో వినిపించు పిలుపులు. విశ్వాసము నెలకొన్న మనసులో శ్వాసలతో వినిపించు పిలుపులు. ఓం నమః శివాయ. 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 పంచాక్షరి మంత్రముల మహిమలు మరుభూముల పూయించు సుమమ్ములు. పంచాక్షరి మంత్రముల మహిమలు మరుభూముల పూయించు సుమమ్ములు. సమయ గమనమును వశము చేసుకొని త్రుటిలో యుగమును మార్చెడు శక్తులు. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
శివదర్శనమను కోరిక తీర్చగ శోకపు బాధలనే కడతేర్చగ శివదర్శనమను కోరిక తీర్చగ శోకపు బాధలనే కడతేర్చగ ముల్లోకముల జీవులందరికి మహిమ వర్ణనాతీతము కాదా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. శివమంత్రముతో శివమయమైనది సాకల్యము సాఫల్యము అయినది. శివమంత్రముతో శివమయమైనది సాకల్యము సాఫల్యము అయినది. ముక్తి ప్రసాదించునది శక్తి భయములన్నిటినీ తొలగించునది. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ప్రణామం పితాశ్రీ. పితాశ్రీ తమరా? తమరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. కానీ మీరిద్దరు ఇంత ఆశ్చర్యపోతున్నారు ఎందుకు నాయన? ఆశ్చర్యం నాకు కలగాలి. నేను తండ్రినే కూడా సుఖంగా పరిపాలిస్తున్నాను. మీరిద్దరూనేమో తపంలో కష్టాలు పడుతున్నారు. శివభక్తిలో కష్టం కాదు, సుఖమే ఉంది పితాశ్రీ. పుత్ర, నాకు నా వయస్సుకు ఈ భక్తి సుఖాన్ని ఇవ్వవచ్చు. కానీ ఈ యవ్వనంలో మీరు రాజ్యం చేస్తూ ఉండి సుఖం అనుభవించక ఇలా శివభక్తిలో మునిగారా? మీకిద్దరికీ అది సుఖమేలా అవుతుంది? ఈ భక్తి సుఖమని వట్టి మాటలతో చెప్పనలవి కాదు పితాశ్రీ. కానీ మదికి ఆత్మకు ఆనందం దేనికి ప్రియం? మీరిద్దరూ నాకు ప్రియులు, నా ప్రజలు ప్రియులు. నేను కోరేదేమంటే మీరిద్దరూ నాకు ఎలా ప్రియులో అలాగే మీరు ప్రజలకు, ప్రజలు మీకు అవ్వాలి. పుత్ర నారాయణ, నేను అనటంలో ఉద్దేశం ఏమంటే నేనిక విశ్రాంతి తీసుకుంటాను. నా శాయశక్తుల నేను పరిపాలించాను, నా ప్రజలకు సేవ చేశాను. కానీ ఇక ఈ కార్యం మీరు చేయండి. శివారాధన నేను చేస్తాను. నేనా? పరిపాలన వద్దు పితాశ్రీ, ముమ్మాటికి వద్దు. నేను పరిపాలనకు యోగ్యుని కాను. ఈ పన్ని తమరు సోదరుడు నరుడికి ఇవ్వటం అత్యుత్తమం. మీరంటున్నది ఏమిటన్నయ్యా? తమరే పరిపాలనకు అయోగ్యులైతే మీ చిన్నతమ్ముడు యోగ్యుడెలా కాగలడు? పితాశ్రీ, అన్నయ్య రాజ్యభారాన్ని నిర్వహించడానికి తగినవాడు, సమర్థుడును. సోదరా, నీవు నా శివభక్తిని చెడగొట్టి పాపాన్ని ఎందుకు చేస్తున్నావు? నాయనలారా, మీరిద్దరూ తర్కంలో పడ్డారా? నేను అన్నదేమిటో సరిగ్గా వినేలేదు. పితాశ్రీ, తమరన్నదేదో అన్నయ్య నారాయణుడితో అన్నారు. అతను పెద్దవాడవటం వల్ల రాజసింహాసనానికి వారసుడు అతడే. కానీ శివభక్తి కోసం ఇతడు నన్ను రాజసింహాసనపు లోభము, మాయలలో పడవేసే పాపం చేస్తున్నాడు. నేనేమో సాంప్రదాయాన్ని వివరించాను, తర్కించటం లేదు. తమ్ముడు,
నీవు నీ పరిధిని అతిక్రమించబోకు. నీవు నాకు తండ్రి గారికి సాంప్రదాయం గురించి నీతులు చెబుతున్నావా? నాకు నాన్నగారికి తెలియదనుకున్నావా? ఆయన ఇక విశ్రాంతిని కోరుతున్నారు, మరి నేనేమో శివారాధన. అందుకే నీకు చెప్పాం, ఇక నీవే పరిపాలనా బాధ్యత స్వీకరించు. ఇదే నాది నాన్నగారిది ఆజ్ఞ. కాదు, ఆయన ఆజ్ఞ కాదు, తమరి కోరికే. తమరు శివారాధన చేద్దామని రాజసింహాసనం త్యజిస్తే త్యజించండి. నన్ను శివారాధన చేయలేకపోతే తమకేం లాభం? యువరాజు నారాయణ, తమరు దూరం ఆలోచించి పనిచేయాలి. అప్పుడే రాజ్యానికి ప్రజకు శుభం. తమరు రాజ్యభారం తప్పక వహించాలి. ఇదే తక్షణ కర్తవ్యం యువరాజా. వద్దు, శివారాధన చేయక నా జీవితం వ్యర్థమే. అది నా వల్ల కాదు. పుత్ర, నారాయణుడికి రాజ్యపాలన ఇష్టం లేకపోతే పరిస్థితిని అర్థం చేసుకుని నీవీ బాధ్యత స్వీకరించు. పితాశ్రీ, మరి అన్నయ్యే శివభక్తి నుండి విముక్తుడవలేకపోతే అతడికన్నా చిన్నవాణ్ణి, మరింత కోమల హృదయుణ్ణి ఎలా శివభక్తి మారగలను? క్షమించండి పితాశ్రీ. ఎలాంటి పుత్రుడివి? నీవు నీ తండ్రి ఆజ్ఞనే స్వీకరించలేవా? ఓ విషయం తెలుసుకో, నీ మొండి పట్టు నా మనసునేమీ మార్చలేదు. నేనిక దృఢ నిర్ణయానికి వచ్చాను. నేను నా రాజ్యభారం త్యజించి వనానికి వెడతాను. ఇక ఈ రాజ్యంలో అరాజకం ప్రబలితే దాని పూర్తి బాధ్యత నీదే కాగలదు. అందుకు కారణం నీవే అవుతావు. అందుకు సమాధానం ప్రజలు నిన్నే అడుగుతారు, నిన్నే. తమరు కోపగించకండి పితాశ్రీ. పెద్దలు చెప్తారు, కోపం వల్ల మంచి జరగదు, మరింత హాని కలుగుతుంది. తమరి ఆజ్ఞానుసారం నేను గనక సింహాసనం అధిరోహిస్తే నా తనువు అక్కడుంటుందేమో కానీ నా మనసు మాత్రం ఎప్పటికీ శివుని ధ్యానంలోనే లీనమై ఉంటుంది. దానివల్లేం లాభం? అయితే నేనేం చేయాలి? మీరేమో మీ భక్తిని త్యజించలేరు, నేను రాజ్యభారాన్ని త్యజించకుండా ఉండలేను. అయితే ప్రజల గతి ఏం కావాలి? ప్రజలను ఎవరు ఆదుకుంటారు? వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు? ప్రజలకు తమ బాగోగులు తామే చూసుకునే అవకాశం ఇవ్వండి పితాశ్రీ. వారందుకు సమర్థులే. ఏమిటన్నా? ప్రజాప్రతినిధులకు రాజ్యభారం అప్పగించి ప్రజాస్వామ్యం అనే కొత్త సంప్రదాయం మొదలుపెట్టండి మహారాజా. రాజ్యం వల్ల, రాజు వల్ల కలిగే కష్టాల నుండి ప్రజలు ముక్తులవుతారు. ఏమిటి? ప్రజలకు రాజు వల్ల కష్టాల? విధాతయ్యే సాక్షి, మాకు మా ప్రజలు సదా సంతానమే. ఎప్పుడూ వారి కష్టాలను తీర్చడానికే ప్రయత్నించాం కూడా. మీ ఆలోచనలు, కార్యాల గురించే చెప్తున్నారు. కానీ తమరికి ప్రజలకు మధ్య ఉండే రాజ్యాధికారులు రాజ్య వ్యవస్థలో భాగస్వాములే. వారిని సంతానంలా చూడరు. కానీ ఆ దోషం రాజుకే చెందుతుంది. ప్రజాప్రతినిధులే రాజకార్యాలన్నీ చేస్తే తప్పొప్పుల బాధ్యత అంతా ప్రజలదే అవుతుంది. అంటే మరి పరమేశ్వరుని ఇచ్చ ఇదే. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నేను యువరాజును కలుసుకోవాలి. శాంతి, శాంతంగా ఉండండి మీరంతా. యువరాజులు ఇప్పుడు ఆరాధనలో మునిగి ఉన్నారు. వారికి చెప్పండి, వారి ప్రజలు వారిని చూడవచ్చారని. చెప్పాంగా, వారు ఇప్పుడు మిమ్మల్ని చూడరని. ఎందుకు కలుసుకోకూడదు? మేము వారిని చూడకుండా వెళ్ళము. ఇదంతా ఏమిటన్నగారు? ప్రజల తిరుగుబాటు. మనం తండ్రి గారిని ఎలాగో అలా ఒప్పించాం. ప్రజాస్వామ్యం అనే కొత్త పద్ధతి గురించి చెప్పాం. కానీ ఈ ప్రజలు యువరాజు నారాయణులకు జయము, 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 యువరాజు నారాయణులకు
నారాయణులకు యువరాజు నారాయణులకు యువరాజు నారాయణులకు యువరాజు నారాయణులకు. కానీ ప్రజలారా, యువరాజుగా మా ఇద్దరిలో ఎవరమూ నియమించబడలేదు. మరి మీరు? క్షమించండి రాజకుమారా, మరి ఇప్పటిదాకా నియమించబడకపోతే నేడు ప్రజలే దాన్ని నిర్ణయిస్తారు. కానీ ఆ అవసరం ఏమొచ్చింది? మహారాజు ప్రజాస్వామ్యాన్ని ప్రారంభించడానికి నిశ్చయించారు. వారి కోరిక ప్రజాప్రతినిధులే రాజకార్యాలు నిర్వహిస్తారా? ఇది నేటిదాకా జరగలేదే. అది ఎలా సాధ్యమవుతుంది రాజకుమారా? రాజభక్తి మా రక్తంలో ప్రవహిస్తోంది. అలాంటప్పుడు ప్రజలు ఎలా సహిస్తారు? రాజకుటుంబం కాకుండా ఇతరులు ఎవరో పరిపాలించడాన్ని. అందుకే ఈ కార్యం మీరు చేపట్టాలి రాజకుమారులారా. పరిస్థితిని అర్థం చేసుకో మిత్రమా. ఇక మేమిరువురము శివభక్తికి సమర్పితమయ్యాం. లౌకిక మాయామోహజాలంలో పడము. ఏ విధంగా మీరు రాజకుమారులై ఉండి కూడా రాజ్యపు మోహాన్ని వదిలిపెట్టదలుచుకున్నారో అదే ప్రకారం మేము ప్రజలందరం రాజభక్తులై ప్రజాస్వామ్యం అనే కొత్త మార్గాన్న నడవదలుచుకోలేదు. తమరు మా ప్రార్థనల్ని మన్నించాలి. అది అసంభవం. అయితే మేమంతా ఇక్కడ నుంచి వెళ్ళడం కూడా అసంభవం. తమరు మా ప్రార్థనను మన్నించేదాకా మేము ఇక్కడి నుంచి వెళ్ళం. మేము అన్నపానాదులు కూడా ముట్టాం. మిత్రులారా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మాకు ఆలోచించుకోవడానికి ఓ రోజు గడువు ఇవ్వండి. మేము శివుని ఆజ్ఞను, ఆదేశాన్ని మాత్రమే పాటిస్తాము. అవశ్యము అవశ్యము అవశ్యము. ఓం నమః శివాయ. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? నా మెదడేమీ పనిచేయటం లేదు తమ్ముడు. అన్నయ్య, మనిషి మెదడే గనక పని చేయకపోతే ఈ జగతిలో దేని నమ్మగలమంటారు? ఈ సంకట పరిస్థితిలో నీవేదో తర్కశాస్త్రం మాట్లాడతావేమిటి? ఏదో ఉపాయం ఆలోచించవే. విధాత ఆలోచించే పని పెద్దవారికి ఇచ్చాడు. అందుకని ఆలోచన ఏదో తమరే చెయ్యండి. నేను అనుకోవడం మనం హిమాలయ సుదూర పర్వత శ్రేణుల దిక్కుగా వెళ్ళిపోవాలి. అక్కడ మన వద్దకు ఎవరూ రావడం అనేది జరగదు. ఉత్తమం, అత్యుత్తమం. నేను ప్రజల కోసం ఓ సందేశం రాసిపెట్టాను. కానీ ఆలోచిస్తే అందువల్ల పెద్దగా లాభం ఉండదు. ఇప్పుడు ఆ సందేశం పనికొస్తుంది. ఎక్కడుందా సందేశం? ఏం రాశావు అందులో? భోజపత్రంపై రాశాను. నేను ప్రజలను సంబోధిస్తూ రాశాను. విను. మహాజనుడారా, పరమేశ్వరుడే జగతికి పాలకుడు, దేవాది దేవుడు. వారిని విడనాడడం మాకు సాధ్యం కాదు. మీరు కూడా పరమేశ్వరుని శరణ కోరి ప్రజాస్వామ్యమనే ప్రణాళికతో పరిచెయ్యండి. అదే అందరికీ మంచిది. శివుడు మిమ్మల్ని రక్షించుగాక. నరుడు నారాయణుడు. నరుడా, నీవన్నావు కదా విధాత ఉపాయం ఆలోచించే పని పెద్దలదన్నారని. కానీ ఇప్పుడు అది తలకిందులైంది. కొత్తగా తెలిసి వచ్చిన సత్యం అదేమిటంటే సంకటం నుంచి బయటపడే ఉపాయం చిన్నవారే చెప్పగలరని. పద, తొందరగా కానీ. ఇంకా తొందరేం వచ్చిందన్నయ్య? ఇంత తెలివైన పని చేసిన పిమ్మట ఈ తెలివి మాలిన ప్రశ్నలు ఎందుకు తమ్ముడు? రాత్రి వేళయింది. మనం ప్రజల పేరిట సందేశం కూడా రాసేశాం. మాట్లాడకుండా మన గమ్యాన్ని చేరుకుందాం. ఆలోచన బాగానే ఉంది. మంచి ఆలోచనలు కార్యరూపాన్ని ఇవ్వడంలో ఆలస్యం పనికిరాదు. ఈ సందేశ పత్రాన్ని పరమేశ్వరుని చరణాల వద్ద ఉంచు. తెల్లవారే ఈ సందేశం వారికి అందుతుంది. ఓం నమః శివాయ. ఓ పరమేశ్వర, మా ప్రజలకు సద్బుద్ధిని ప్రభు. వారికి శక్తిని, సామర్థ్యాన్ని ఇయ్యి. వారికి ప్రజాస్వామ్య అర్థాన్ని, గొప్పదనాన్ని వివరించు. అందరిపైన కృపజూపి పరమేశ, వారు తమ ప్రజాస్వామ్యపు కార్యాన్ని తమ కుశలత్వంతోనూ సద్బుద్ధితోనూ లోకహిత భావనతో సంపూర్ణత్వం సాధించేలా చేసి అందరినీ ప్రసన్నుల్ని చేయండి. మేము రహస్యంగా పారిపోతున్నందుకు క్షమించండి ప్రభు. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
మాకు నమ్మకం ఉంది రాజకుమారులు నరనారాయణులు మనకు నచ్చే నిర్ణయమే చేశారు. అది తప్ప వేరే మార్గమే ఉంది? ఏమైనా అను, రాజ్యభారం రాజే వహించాలి. మరి ప్రజలు రాజకార్యాలు ఎలా చేయగలరు? పదండి, శివాలయంలో ప్రవేశిద్దాం. పదండి. ఇక్కడ ఎవరు లేరే? రాజకుమారులు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? మనకేం చెప్పారంటే శివజ్ఞని పొందాక తెలియజేస్తామన్నారు. వీరు మనని మోసగించినట్టున్నారు. చూసారా మీరు, ఈ లోకంలో ఎలాంటి వారు ఉన్నారో? వారికి రాజ్యపాలన కన్నా పరమేశ్వరుడు అంటేనే ఇష్టం. నరనారాయణుల త్యాగం గొప్పది. విధాత వారిని కాపాడాలి. ఓం నమః శివాయ. 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 ఓం నమః గురుదేవా, ఈ పంచాక్షరి మంత్రపు నాదం తమరు వింటున్నారా? అవును దేవేంద్ర, ప్రతి ధ్వనిని దృశ్యాన్ని నేను తమరికన్నా ముందే చూసి వింటూ ఉంటాను. అయితే చెప్పండి గురువర్య, ఈ ధ్వని ఎక్కడి నుంచి వస్తోంది? ఈ ధ్వనిని చేస్తున్నది ఎవరు? మొట్టమొదట ఓ సంగతి తెలుసుకో.
ఇది సాధారణమైన ధ్వని కాదు, ఇది పంచాక్షరి మంత్రం. అందుకే దీని పేరును, గౌరవాన్ని శ్రద్ధతో భక్తితో పరిగణించడం అత్యవసరం. ఓం నమః శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రపు ధ్వని హిమశిఖరం నుండి వస్తోంది. అక్కడ పరమశివ భక్తులు నరనారాయణులు శివారాధనలో లీనమై ఉన్నారు. నరనారాయణులా? అవును దేవేంద్ర. ధర్మరాజనే శివభక్తుని పుత్రులు తమ తమ సంపూర్ణ వైభవాన్ని, రాజ్యాన్ని, సుఖాలను, సంపదలను త్యజించి హిమశిఖరంపై శివదర్శనాన్ని కోరుతూ శివారాధనలో లీనమయ్యారు. అతి కఠోర తపస్సును, జపాన్ని చేస్తున్నారు వారిద్దరూ. దాని ప్రతిధ్వని ఇక్కడి దాకా వినవస్తోంది గురుదేవా. అవును, ఇది ఒక పరమసత్యం దేవేంద్ర. శివభక్తుల కఠోర తపస్సు తప్పక ఫలిస్తుంది. నేటిదాకా జరగనిదేమిటంటే, ఏ శివభక్తుడు కూడా ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పిలవగా వారి కోరికలు తీరకుండా ఉండలేదు. కోరికలు తీరుతాయా? ఏం కోరికలుంటాయో ఈ శివభక్తులకు? కేవలం శివదర్శనమా? కాదు కాదు. శివభక్తులకు శివదర్శనం కాకపోతే ఇంకేం కోరిక ఉంటుంది స్వామి? ఇంత స్పష్టమైన నిజాన్ని కూడా తెలుసుకోలేవా దేవి? వారిరువురు ఈ స్వర్గంపై ఆధిపత్యం పొంది ఈ ఇంద్రాసనం కోసమే కఠోర తపస్సు చేస్తున్నారు. ఇప్పుడేమవుతుంది స్వామి? ఇక నేనేదో ఉపాయం ఆలోచించాలి. వారు ఇరువురిని తపస్సు నుంచి విముఖుల్ని చెయ్యాలి. దేవేంద్ర, నేను అనుకోవడం ఏంటంటే, స్వర్గలోకపు సర్వశ్రేష్ఠులైన అప్సరసలను నరనారాయణుల తపస్సును భంగం చేయడానికి పంపించాలి. ఉత్తమం. ఈ ఆలోచన దివ్యంగా ఉంది. వరుణదేవా, మీరే ఆ ఏర్పాట్లు చేయండి. మేనకను రంభను శీఘ్రాతి శీఘ్రంగా భూలోకానికి పంపి వారిరువురి తపస్సును భగ్నం చేయండి. అలాగే చేస్తాను దేవేంద్ర.